ఈ తల్లి గారు మన మధ్యలోకి జనవరి నెలలో రావడం జరిగింది. అప్పుడు మీ కొరకు వరుసగా మొత్తం 3 దినాలు మేము ప్రార్థన చేయడం జరిగింది. దేవుని యొక్క ప్రార్థన మందిరంలో కూడా తీసుకొచ్చినప్పుడు సంఘం అంతటా కలిసి దేవసేవకుడిగా నేను ఏకీభవించి ఈమె మీద చేతుల నుంచి ప్రార్థన చేశాం. ప్రభు మహాకృప ఈమెని అద్భుతమైన స్వస్థత పొందుకోవడానికి కారణమైంది. ఎందుకంటే ఈమె క్యాన్సర్ చేత డాక్టర్ల చేత విడవబడ్డది. ఇక కొన్ని రోజులు మాత్రమే మీరు బ్రతుకుతారు, ఇక మీకు బ్రతకడానికి అవకాశం లేదు, మీరు మరణం అయిపోతారని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పుడు ఆమె చాలా వేదన చెందబడ్డది. రాత్రనగా పగలనగా ఒకటే వేదన, రక్తం కారుతూ ఉండేది. అంతేకాదు రాత్రి నిద్రపోవడానికి అవకాశం లేనంతగా ఒకటే బాధతో మొత్తం ఆమె రోధిస్తూ ఉండేది. కానీ ప్రభు మహాకృప ఆ బిడ్డను మొత్తం స్వస్థపరచడానికి కారణమైంది. ఆ తల్లిగారు ఇప్పుడు మనకు స్వస్థత పొందుకుని దేవుని సన్నిధిలో క్షేమకరంగా ఉండడానికి ప్రభు కృప చూపించారు. అమ్మ, మీ పేరేం పేరు చెప్పండి. ఈమె పేరు చేత. మీకు మరి మీరు ఏమన్నా డాక్టర్లు ఏమన్నారు మీ గురించి? చూడండి, ఈమె దేవుడు ఒక అద్భుతమైనటువంటి రూపంలో ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆ కాడుకున్న రక్తాన్ని ఒక గుడ్డతో తుడిచి అమ్మ నువ్వు బాగుపడతావని చెప్పేసి అన్నట్లుగా ఆమెను ముట్టినప్పుడు ఆ ఉదయానికల్లా ఆ రక్తం కారడం ఆగిపోయింది. అంతేకాదు ఆ గాయములన్నీ కూడా మార్పు పట్టడం జరిగింది. ఇప్పుడు నొప్పి అయితే ఉంది, కానీ ఆ గాయం అంతా కూడా మాడి తగ్గిపోవడానికి కారణమైంది. ప్రభు ఆమెను అద్భుతంగా ముట్టి స్వస్థపరిచినందుకు దేవునికి మహిమపరుస్తూ ఉన్నాం. ఇలాగనే మనం ఇది రోగులైన వరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన వారిని బాగుపరుస్తుందని ప్రభు చదివించారు. దీని కొరకు మనము పాపం లేని వారుగా ఉండాలి. మనం వారి పాపాలను క్షమించే వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు స్వస్థత ఇస్తారు. ఎందుకంటే ఆమె యొద్దకు వెళ్ళి చూసినప్పుడు ఆ గాయమును చూసి నాకు సహితము భయమేస్తుంది. అమ్మో, ఇంత భయంకరమైన గాయంతో ఈమె ఎలా తట్టుకోగలుగుతుందని చెప్పేసి అని నా మనసు అంతా నీరైపోయింది. కానీ ప్రభు వైపు చూసి, ప్రభు ఇంత వేదన ఈమె ఎందుకు చెందాలి? సిలువలో నువ్వు కార్చిన రక్తం, నువ్వు పొందిన గాయాలు స్వస్థతనిస్తాయని చదివించావు కదా. ఈ స్త్రీకు నీకు ఇష్టమైతే ఈమెకు స్వస్థత ఇవ్వండి ప్రభు అని చెప్పేసి అని ఆమె కొరకు భారంగా ప్రార్థన చేయడం జరిగింది. ప్రభు ఆమెను స్వస్థపరిచారు. దేవునికి సాక్షిగా నిలబెట్టుకున్నారు. ప్రభు కృప ఆమెను ఆవరించి ఉండడాన్ని బట్టి ఈ దినము వారి కుటుంబం అంతటితో కలిసి దేవుని సన్నిధిలోకి వచ్చి, కాబట్టి వారిని బట్టి ఆ కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు కృప ఆ గాయమును ఆ వ్యాధిని ఇంకా పరిపూర్ణంగా తీసేసి పూర్ణ ఆయుష్తో వారిని ఆస్వాదించాలని కోరుకుంటూ ఈ సాక్ష్యము ఆమె జీవితంలో కాదు అనేకుల జీవితంలో ప్రభు బలపరిచి రోగులైన వారిని స్వస్థపరచగలిగిన యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించి మేలు పొందుకునేలాగా ఆ దేవుని యొక్క నామ మహిమ ప్రజలందరినీ కూడా ఆవరించి దేవుని కారణంగా చేయను గాక.